ఇలా చూడు సెక్రటరీ, మనం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో టార్గెట్లు ఇచ్చి మరీ పనులు చేస్తున్నాం. పనులు చేయకపోతే వాళ్ళని ఏపుకు తింటున్నాం, నోటుకొచ్చిన అమ్మనా బూతులన్నీ కూడా తిడుతున్నాం. బాగుంది, చాలా బాగుంది. మరి అలాంటప్పుడు ఉద్యోగులకి వాళ్ళు పడుతున్న ఇబ్బందుల మీద, సమస్యల మీద మనం కూడా మంత్రుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి కదా. వాళ్ళు ఏ అంశాల మీద ఇబ్బంది పడుతున్నారో మనం చెప్పాలి కదా. అంటే మళ్ళీ దానికి నువ్వు ఆ ఒక్కటే అడక్కో అంటున్నావు. ఇదేం పద్ధతి అయ్యా? అసలు ఈ పద్ధతేనా అసలు ఇది? మనం అధికారులుగా ఉన్నప్పుడు, నాయకులుగా ఉన్నప్పుడు మన ప్రభుత్వంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమస్యలు మనం పరిష్కరించలేకపోతే రేపొద్దున్న మనకి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు కూడా పక్కనెట్టేస్తారు. ఇప్పటికే పక్కనెట్టేయాలని డిసైడ్ అయిపోయినారు. దాన్ని మనం గుర్తించడం లేదు. అలా గుర్తించిన రోజున మనకి గోపచల్ల తగిలేస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారో తెలుసు కదా. ఇలాగే పట్టించుకోనట్టు ఒగ్గేశారు, వాళ్ళని వీళ్ళు ఒగ్గేశారు. ఏమైంది? ఇంటికాడ వెళ్ళి కూకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ముత్యాల చెమ్మ చెక్క, రతనాల చెమ్మ చెక్క, మా వాడికి పాడి గట్ట అన్నట్టుగా ఈ ఎటకారంగా పాటలు పాడుకుంటున్నారు. పాటలు పాడుకున్నప్పుడు వాళ్ళకి ఏంటి అర్థమవుతుంది? ఉద్యోగుల్ని మనం చాలా సులకన చేసాం, వాళ్ళని తక్కువ చేసాం, ఈవేళ మనం తక్కువ అయిపోయి ఉన్నామని చెప్పి నాయకులందరూ కూడా బాధపడుతున్నారట. ఆ బాధ మనం పడకూడదనే కదా. పట్టు నుంచి కూడా నేను నీకు అన్ని విషయాలు రోజు పొల్లగుచ్చి మరి చెప్తున్నాను. అలాగని వాళ్ళేదో తప్పు చేసినట్టు కాదు. కొంతమంది ప్రభుత్వంలో ఉంటారు తేడాగోళ్ళు. ఆ తేడాగోళ్ళు ఏడు చేస్తారంటే, సచివాలయ ఉద్యోగులే కదా, వాళ్ళ సంగతి తర్వాత చూద్దారులే, ముందు మన సంగతి చూద్దారు అన్నట్టుగా గత ప్రభుత్వంలో సీఎంని పక్కదవ పట్టించారు. దాంతో ఏమైంది? వాళ్ళే పక్కదవ పట్టేసిపోయారు. ఇప్పుడు మన వంతు వచ్చింది, మనం చేస్తున్నాం, వాళ్ళని చూస్తున్నాం, అసెంబ్లీలో కూడా మాట్లాడేసాం. కానీ మనం ఏటి చేసాం? ఇప్పటి వరకు ఏటి చేసాం? వాళ్ళకి నమ్మకం కుదిరిందా? కుదరకపోతే ఎలాగయ్యా? వాళ్ళకి మనం నమ్మకం కలిగించాలా. నమ్మకం కలిగించకపోతే వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ముని మనం కోల్పోతాం. తర్వాత నా నేటి చేయలేను, నీ ఇట్టం మరి.